ఓటింగ్లో పాల్గొన్నారో, ఏదైతే తెలుగుదేశం క్యాడర్ ప్రాణాలకి ఎదురెళ్ళి ఎలక్షన్లో పాల్గొని సక్సెస్ఫుల్గా ఎదుర్కోగలిగారో, అటువంటి ఎలక్షన్ 85-86% ఒక పార్లమెంట్లో ఎలక్షన్ అయితే దాన్ని తక్కువ చేసి చూపించి ఏదో అధికారుల బలంతో ఇంకొక వేరే వేరే విధంగా ఏదేదో జరిగిపోయిందని చెప్పి కథలల్లే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇందాక చూపించారు ఏదైతే గాయపడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో లిస్ట్ ఇక్కడ ఉన్నారు. దీంట్లో దాదాపు 80% మంది పైనే, వారిపైన ఏం కేసులు లేవు, వాళ్ళేం రౌడీ షీటర్లు కాదు, వారు సామాన్యమైన కార్యకర్తలు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ కోసం బూత్లో కూర్చున్న ఏజెంట్లు ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళలో అందరూ కూడా అన్ని కులాల వారు ఉన్నారు, ఏదో ఒక్క కులం వారు కాదు, అన్ని కులాల వారు ఉన్నారు. దెబ్బలు తగిన వాళ్ళు అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. ఏదో చిత్రీకరిస్తున్నారు, ఒకటే దానిపైన పడి ఇలా చేశారు అలా చేశారని చెప్పి అందరూ ఉన్నారు. దీంట్లో మంజులా ఉంది, ఆమె ఎంత ప్రాణాలకు ఎదురెళ్ళి మరి నుంచోవటం అనేది మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఆమె మీద రోడ్ షీట్ ఉందా, ఆమె మీద ఏమన్నా ఇప్పుడు క్రైమ్ ఉందా, ఆమె మరి దెబ్బ తగలేదా, వీళ్ళందరూ ఏమన్నా రౌడీలా కాదు కదా. సామాన్యమైన ప్రజలు ఆ రోజు వచ్చి కార్యకర్తలు ముందుకు వచ్చి మేము ఎలక్షన్ ఈసారి తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ జరగాలి, గట్టిగా జరగాలని చెప్పి నుంచొని చేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. వీళ్ళే కాదు, ఈ 74 మంది ఎవరైతే ఎక్కువ మంది దెబ్బలు తగిలినాయో వీళ్ళందరూ కూడా. కానీ దీన్ని అంతటినీ కూడా పక్కకు తోసి దీన్ని ఏదో వేరేగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఏదో అధికారాన్ని అడ్డు పెట్టుకొని మేమేదో చేసామని చెప్పి ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుంది, ఇందాక ఫోటో ఒకటి చూపించారు, ఏదైతే బర్త్డే పార్టీలో మీరు చూస్తూ ఉన్నారు. ఇది అధికారాన్ని అడ్డు పెట్టుకోవడం అంటే, ఇది అధికారాన్ని అడ్డు పెట్టుకుంటే ఈ విధంగా ఉంటుంది. ఒక సిఐ, ముగ్గురు సిఐలు, ముగ్గురు ఎస్ఐలు, హోంగార్డు, ఈ విధంగా అధికారాన్ని అడ్డు పెట్టుకుంది. మీ అందరికి కనిపిస్తూ ఉంది. మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం, మా ఫోన్లు డేటా తీసుకోండి, అన్నీ తీసుకోండి. ఇందాక బ్రహ్మారెడ్డి గారు చెప్పినట్లు సిట్టింగ్ జడ్జితో కూడా చేయించండి. ఏ విధంగా అయినా మా వైపు నుంచి ఏ అధికారికైనా ఈ విధంగా చేయండి, ఈ విధంగా చేయండి అని ప్రలోభ పెట్టినట్టు మా వైపు నుంచి ఉంటే వీఆర్ రెడీ టు ఫేస్ ఎనీ యాక్షన్. మేము ఈ విధంగా వీళ్ళని ఇబ్బంది పెట్టండి, వాళ్ళు ఇబ్బంది పెట్టండి అని చెప్పి ఎక్కడైనా ఉంటే కనుక వీఆర్ రెడీ, వీఆర్ ఛాలెంజింగ్. నేను రెడీ టు గివ్ నా ఏదైతే డేటా ఉందో, ఫోన్ ఉందో, అన్ని నా డివైస్ అన్ని నాయే కాదు, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా డివైస్ ఇవ్వడానికి రెడీ. మీరు రెడీయా? మీరు ఎన్నిసార్లు మాట్లాడాలో వీళ్ళందరూ ఆఫీసర్స్తో కానీ మీరు చెప్పగలరా? మీరు రెడీగా ఉన్నారా ఛాలెంజ్ తీసుకోవడానికి? ఈ విధంగా అధికారాన్ని దుర్వినియోగం చేశారు కాబట్టే చాలా చోట్ల బదిలీ చేశారు. దీనికి ఎవరో పైనుంచి వచ్చి చేయాల్సిన అవసరం లేదు, క్లియర్గా కనిపిస్తోంది ఏ విధంగా అధికారాన్ని దుర్వినియోగం చేశారని చెప్పి. కాబట్టే ఎలక్షన్ సజావుగా జాగాలి అంటే మార్చాల్సిన అవసరం ఉందని చెప్పి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏం గంతులు కట్టుకొని లేరు కదా, వాళ్ళకి కనిపిస్తుంది కదా ఏమవుతుంది మార్చర్లో అని. ఇప్పుడు ఈ రోజు అయింది కాదు కదా, లోకల్ బాడీ ఎలక్షన్స్ అప్పుడు అయింది, వాళ్ళు చూశారు కదా. చూశారు కాబట్టి న్యూమరస్ కంప్లైంట్స్ వెళ్ళినాయి కాబట్టి వారు ఈ అధికారులందరినీ కూడా కొద్ది గొప్ప మార్చారు. ఇంకా మార్చలేదు. ఇంకా మార్చుంటే ఇంకా సజావు సాగేది. ఎందుకని చెప్తా ఉన్నానంటే ఆ రోజు వైలెన్స్ జరిగింది అంటే ముఖ్యమైన కారణం కింద పోలీసు ఎవరైతే ఉన్నారో చాలా చోట్ల ఫోన్లు చేసినా మా కార్యకర్తలు, నాయకులు ఇదిగోండి ఇక్కడ ఇబ్బంది అవుతామని ఫోన్ చేసినా కానీ కనీసం చాలా చోట్ల రెస్పాన్స్ రాలేదు. ఇదిగో వస్తున్నాం అదిగో వస్తున్నాం అన్నారు కానీ గంటల తరబడి వెయిట్ చేసిన ఎవరు రాలేదు. ఒక గ్రామంలో అయితే పోలింగ్ ఏజెంట్గా కూర్చున్నందుకు ఆయన్ని బయటికి తీసుకురాలేక వాళ్ళ ఫ్యామిలీని లోపల పడేసి కొట్టారు. వాళ్ళ ఫ్యామిలీ లోపల కండ్లగుంట్లో కొడితే కనీసం అంబులెన్స్ కూడా లోపల రాని పరిస్థితి. పోలీసు ఫోన్ చేస్తే పోలీస్ రెస్పాండ్ అవ్వలేని పరిస్థితి. ఇది నేనేదో కథలు అల్లుతుంది కాదు, ఇది ఫ్యాక్చువల్ అయింది. హాస్పిటల్లో కూడా ఉన్నారు, మీరు వెళ్ళి కలవచ్చు ఆ పేషెంట్స్. దీన్ని పక్కకు తోసేసి దీన్ని పక్కన పెట్టేసి ఏదో అధికారాన్ని ఉపయోగించుకున్నారు లేకపోతే ఇంకోటి ఉపయోగించుకున్నారు. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ, మళ్ళీ చెప్తా ఉన్నా, మేము ఎక్కడైనా ఒక అధికారికి ఫోన్ చేసి ఏ విధమైన ప్రలోభానికి గురి చేసినా వీఆర్ రెడీ టు ఫేస్ ఎనీ యాక్షన్. మీరు సిట్తో చేయిస్తారా, ఇంకోటితో చేస్తారా, ప్లీజ్ డూ ఇట్. మా ఫోన్సే కాదు, మా కదలికలు కానీ లాస్ట్ 1 month నుంచి కానీ అన్నీ కూడా రికార్డ్ అయి ఉన్నాయి. దీనికేమి పెద్ద ఇదేం అవసరం లేదు. మేము ఎవరిని కలిసాం, ఎక్కడ కలిసాం, ఏం చేసాం అనేది ప్రతి ఒక్కరికి ఓపెన్గానే ఉంది. ఎక్కడ కూడా మేము ఇలా బర్త్డే పార్టీల్లో ఈ పోలీసులు అందరినీ పిలిచి మాట్లాడటం కానీ
ఈ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ ఎక్కడా చేసింది లేదు. దయచేసి ఈ ఎలక్షన్ని 2024 మే 13 జరిగిన ఎలక్షన్ తక్కువ చేసి మాత్రం మాట్లాడమాకండి. ఇది చేసిన ఈ ఎలక్షను ప్రజలు చేసిన ఎలక్షన్, నర్సరావుపేట పల్నాడు ప్రజలు చేసిన ఎలక్షన్, మాచర్ల ప్రజలు